మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అండ్ వెబ్ ఛానల్ సోదరులకు బతుకమ్మ మరియు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు గత వారంలో కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని సుప్రీంకోర్టు అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక 6 సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు, కొందరు లైంగిక వేదిక అంటున్నారు, సెక్షువల్ హరాస్మెంట్ అంటున్నారు. ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు అభినందిస్తున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక 6 సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి రేప్ అని చేస్తున్నారు, ఒకటి దాన్ని బట్టి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థుల సంఘాలు ఫోన్ చేస్తే, అద్దు బాబు పోలీస్ అయిపోయింది కదా, మీరు ఏమన్నా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి, కానీ మీరు పోకండి. కొందరు నా మాట అయిన ఆగిరు, కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేశారు. ఈ ఎట్లా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో ఇలా చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో అయిపోయినారు. అరే అట్లా అవుతుంది ఇది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. ఇటు చూస్తే అమ్మాయి చనిపోయింది అని ఉంది, చూస్తే రేప్ అని వస్తున్నది, ఒక దిక్కు నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ గందరగోళంలో ఉద్రేకత వచ్చింది. లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు. పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి పోలీస్ లాఠీ చార్జ్ చేసినారు. అంతవరకే కరెక్ట్. తర్వాత ఈ మాబ్లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్లతో పోలీస్ మీద అటాక్ చేయడం, దానివల్ల కామారెడ్డి సిఐ చంద్రశేఖర్ కు తలకాయ మీద తలిగి 6 కుట్లు పడడం, దాని తర్వాత ఇంకో ఎస్ఐ ముస్లిం అజరుద్దీన్ హెడ్ కానిస్టేబుల్ రాజారాం ఎస్ఐ. నాకు ఇంగ్లీష్ అర్థమైతే లేదు సార్, తెలుగులో చెప్పు అంటున్నాను. ఆయన అన్నాడు, యు ఆర్ బీయింగ్ చీఫ్ ఇంజనీర్, నీకు నేను సింపుల్ లాంగ్వేజ్ లో అడిగింది కూడా అర్థం కాకుండా నువ్వు ఎట్లా చీఫ్ ఇంజనీర్ అయినావా? ఆ ప్రభుత్వంలో జరిగినప్పుడు వాళ్ళిద్దరు జోకర్లు, వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడకండి. ఇప్పుడు నేను ఒక వేరే సబ్జెక్ట్ మీద వచ్చిన, కానీ క్రిమినల్ కేసు లా స్టేట్ అంటారు కదా కోర్సు, ఆ చట్టం పని చట్టం చేసుకుంటది. ఈ రోజైతే క్రిమినల్ కేసు గవర్నమెంట్ పెట్టాలనే ఉద్దేశం అది లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు కమిషన్స్ మన చీఫ్ సుప్రీంకోర్టు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలకు వేసినారు. అది జరుగుతున్నాయి. విచారణ జరిగే సమయంలో మధ్యలో మేము చెప్తే
అది విచారణకు అడ్డుపడినట్టు అవుతుంది. అది మంచి సాంప్రదాయం కాదు. అది ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ. మీకు దసరా కంటే ముందు 2 లక్షల పైన లోన్స్ ఉన్న వాళ్ళు 2 లక్షలే మాఫ్ చేస్తాం, కానీ పైన 30-40 వేలు ఉన్న వాళ్ళకు మీరు ఇప్పుడు మేము కట్టేయమంటే మీరు కట్టేస్తారు 30,000, మీకు 2,30,000 ఇవ్వాలా. కానీ మా దగ్గర బ్యాంక్ లో అడిషనల్ అమౌంట్ లెక్క చేస్తున్నాము. ఆ అమౌంట్ జమ చేసినాకనే మీకు ఆదేశాలు ఇస్తాం. లేకుంటే మేము అమ్ముకొని ఇచ్చినాం, మేము మీరు నో అంటే మేమెందుకు కట్టేవాళ్ళమని ఉల్టా మా మీద పడతారు. ఒక 8-10 దినాల్లో ఈ శాలరీస్ ఇవన్నీ అయిపోయినాక ఆ అడిషనల్ అమౌంట్ ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు అప్పుడు చెప్తాం మీరు కట్టేయండి పైసలు. 10,000, 5,000, 15,000, 20,000 ఎంత ఉన్నదో మీద పైసలు కట్టేయండి. 2 లక్షల రూపాయలు ఆ మాఫీ కింద కంప్లీట్ మాఫీ మేము ఇచ్చేస్తాం. ఇది విత్ ఇన్ 1 వీక్ లో ఈ యొక్క మీకు ప్రకటన వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, చేసేసి 30 సంవత్సరాలు సగం ముసలోడు అయిపోయినా. నాకేం పెద్ద షోక్ లేదు. ఇస్తే పార్టీ ఇస్తుంది, పార్టీ హైకమాండ్ నిర్ణయం, నా నిర్ణయంతో కాదు. కానీ నాకేం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ 5 సంవత్సరాలు చేసిన, 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన, ఇప్పుడు కూడా క్యాబినెట్ గా ఉన్నా అయితే అడ్వైజర్ గా. కాబట్టి ఆ ఈశ్వరుడు అల్లాకు ధన్యవాదాలు. నేను రాజకీయంలో వచ్చినప్పుడు ఏదో ఒక పోస్ట్ ఉంది, పార్టీదా గవర్నమెంట్ దా పార్టీదా, నాకేం పెద్ద ఇంకా ఆశ ఏం లేదు. हम साथियों को बचपन आप पट्टेदार दिए थे, टीआरएस वाले खींचते हम रोड पे लानी। अब आपकी गवर्नमेंट से हमारा बड़ा भरोसा है, होगा हमारे लिए कुछ तो भी फायदामंद होगा। आप पर जो है पूरा एतमाद है। बहुत अच्छा सवाल करे, शुक्रिया। कांग्रेस पार्टी कभी भी लैंड दी तो कांग्रेस ही दी। చెన్నారెడ్డి సాబ్ దియే, విజయభాస్కర్ రెడ్డి దియే, రాజశేఖర రెడ్డి సాబ్ దియే. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ బిడ్డ, తెలంగాణ బిడ్డ జర్నలిస్టు, తెలంగాణ పోరాటంలో తెలంగాణ రావాలని అందరికంటే కృషిలో మంచి భాగం పాల్గొన్న వ్యక్తుల్లో మీరొకరు. మీకే అన్యాయం చేసాడు కేసీఆర్. ఉన్న భూములు గుంజుకున్నాడు, మీకు ఇచ్చుడేమో కానీ ఉన్నాయి గుంజుకున్నాడు, నీదే గుంజుకున్నాడు. కాబట్టి మొన్న సుప్రీంకోర్టులో ఉన్న కేసుకి తొందరగా చేసి గెలిపించి దాదాపు 1,100-1,200. ఇవాళ ఆ ల్యాండ్ వాల్యూ చూస్తే మీకు 200 గజం ఇచ్చిన 2 కోట్ల రూపాయలు ప్లాట్, 2 crores, 1 lakh రూపాయ ఎక్కడుంది ఆడ. కాబట్టి ఇక్కడ కూడా నేను పూర్తిగా తొందరగా ప్రయత్నం చేసి మంచి సూటబుల్ లైన్ హైదరాబాద్ లో మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చినారో అట్లా మీకు కూడా మంచి అక్కడ లొంతలు గొంతలు లేకుండా క్లీన్ చేసి డెవలప్ చేసి మీ ప్లాట్స్ చేసి ఇస్తా. ఎందుకంటే మీరే చేసుకోమంటే అవి కావు. గవర్నమెంట్ తరఫు నుంచి లేఅవుట్ అండ్ ప్లాట్స్, నీళ్ళ టాకీ, డ్రైనేజ్ కట్టిస్తా అని హామీ ఇస్తున్నా. వెరీ సూన్. నువ్వు ఒక్కడే అడుగుతా కాదు, అందరు ఛాన్స్ ఇవ్వాలి. సిటీలో మీకు ఓట్లు రాలేదని హైదరాబాద్ పనిష్మెంట్ గా అందరినీ ఇబ్బంది పెట్టుకోవాలని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనిపిస్తుంది. దాని మీద మీ కామెంట్. కేటీఆర్, హరీష్ రావుకు కొంచెమన్నా బుద్ధి ఉంటే మల్లన్న సాగరు మొత్తం గజ్వేలు 3 పంటలు పండే భూములు ఎట్లా గుంజుకున్నారా? Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.